నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. నిన్న నైట్ అయితే నేను పాలకూర అయితే తీసుకొచ్చేసాను కదండి. పాలకూర కానీ ఏదైనా ఆకుకూరలు తీసుకొచ్చిన వెంటనే అయితే వండేసేయాలి. చూసారా, అప్పుడే పాడవటం అయితే స్టార్ట్ అయింది. నిన్న నైట్ 9:30 ఆ టైంకి తీసుకొచ్చాము, కాకపోతే ఇప్పటికీ పాడైపోతుంది అనమాట. కాబట్టి ఈరోజు నేను పాలకూర టమాటో కర్రీ అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను. మనం వెజిటేబుల్స్ ఏవైనా కానీ ఆకుకూరలు ఏమైనా కానీ తెచ్చాము అంటే వాటిల్లో సగానికి సగం అయితే పాడవుతూ ఉంటాయి కదండి. మెయిన్గా ఆకుకూరలు అంటే ఇలానే జరుగుతూ ఉంటుంది. మామూలు వెజిటేబుల్స్ కంటే అంత ఉండదు. ఇక చూడండి, ఇట్లాగా వీటన్నిటిని అయితే గ్రేడింగ్ అన్నది చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసిన తర్వాత ఆకు మంచిగా ఉన్నది ఉంచి పాడైపోయింది మొత్తం తీసేస్తాను. నేను 6 కట్టలు అయితే తీసుకొచ్చేసాను. 6 కట్టల్లో ఎన్ని కట్టలు ఉంటాయో లేదో చూసి దాన్ని బట్టి అయితే నేను ఇప్పుడు కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తాను. ఐదు కట్టల పాలకూర తీసుకుంటే ఇంత వచ్చిందనమాట. గట్టిగా చూస్తే ఇది వచ్చేసి ఒక గుప్పెడు అంత ఉంది అంతే. ఎప్పుడైనా కానీ ఆకుకూరలు మనం కట్ చేసిన తర్వాత వాష్ చేయకూడదు. కాబట్టి ముందుగానే ఇట్లాగా ఆకులు అన్నవి తీసేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసేసుకోవాలి. లేకపోతే వీటిల్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. కాబట్టి ఇలాగా ఆకుకూరనైతే ఆకులుగానే అయితే నేను ఒలిచేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు వీటిని అయితే కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేస్తా. గట్టిగా ఒక పిడికిలి 10 రూపీస్కి 5 కట్టలు అయితే ఇచ్చారు. వేస్ట్ అంతా పోంగా ఇంత ఆకైతే వచ్చేసింది. ఆకుకూరలు తీసుకున్నప్పుడు ఇలానే ఉంటుందిలేండి. ఏం చేస్తున్నావు? మామిడికాయ పప్పు చేస్తే బాగుందా? ఓకే కాబట్టి కదన్నా బిల్డర్ వచ్చి మాట్లాడుతాండు. వాళ్ళు ఫార్మా కంపెనీ పెట్టనీకే వాళ్ళు అడుగుతున్నారు అర్జెంట్ అంట. మొన్నటి నుండి ఎప్పటి నుండో అడుగుతుంటే పండగ ఉంది కదా వద్దు ఆగు అన్నారు. 2 రోజులు అయిపోయింది కదా, పండగ అయిపోయి 3 రోజులు అయిపోయి మూడో షామీర్పేట కాకుంటే ఇంకోటి దండు ఏం చెప్పన్నా అట్లా కావాలట్నా? అట్లా అయితే ఓకేనట్నా? ఓకే. కుక్కర్లో వేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇలాగ అన్నీ కలిపి పెట్టేసుకోవచ్చు. అదే మామూలుగా మనం పప్పు అన్నది ఉడికిచ్చేసాము అంటే ఉడికిన తర్వాత ఒకసారి వేసుకోగలం కదా. అలా కాకుండా కుక్కర్లోకి అయితే మొత్తం ఈ విధంగా కలిపేస్తాను. ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరకాయలు, అలానే ఆకుకూరలు వేస్తే ఆకుకూరలు. ఇప్పుడు టమాటాలు కట్ చేసేసుకొని నేను ఈరోజు పాలకూర పప్పు చేస్తున్నాను కాబట్టి పాలకూరను కూడా కట్ చేసేసుకుంటా. ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి. మరి మీరు వంట ఏం చేశారు ఏంటిది అన్నది నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే చెప్పేసేయండి. ₹10 పాలకూర చూసారా ఎంత వచ్చిందో.
ఆకుకూరలు ఏమైనా కానీ ఇలానే ఉంటాయి. ఆకుకూరలు కూడా వేసేసుకొని కొద్దిగా చింతపండు వేసేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, మన రైస్ కుక్కర్లు బెల్ట్ అయితే ఉంటుంది కదా, బెల్ట్ అన్నది మనం యూజ్ చేసిన తర్వాత వాష్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాము అనేసి అంటే ఎన్ని సంవత్సరాలైనా కానీ ఇట్లా స్టిఫ్గా ఉంటుంది. అదే బయట మనం పెట్టాము అనేసి అంటే ఇదైతే పాడయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్లో నాకు కూడా తెలియక నేను కూడా బయటే పెట్టేసేదాన్ని. అప్పుడు నెలకు 1-2 బెల్ట్లు అయితే తీసుకునేదాన్ని. నాకు కూడా ఎవరో చెప్పారు ఈ ట్రిక్ అన్నది. అది ఫాలో అవుతున్న దగ్గర నుంచి దగ్గర ఈ కుక్కర్ కొని కూడా నేను 5 ఇయర్స్ పైన అయింది. 5 ఇయర్స్ నుంచి ఇంకా ఇదే బెల్ట్ అయితే వాడాను, కొత్త బెల్ట్ అయితే తీసుకోలేదు. స్టవ్ వెలిగించేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేశాను అనేసి అంటే చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట పప్పు అనేది. తర్వాత వేసి తాలింపు అయితే వేసేస్తాను నేను. ఈలోపు రైస్ కూడా పెట్టేస్తా. నాలుగు విజిల్కి పప్పు అయితే ఎంత మంచిగా కుక్ అయిపోయిందో ఒకసారి మీకు కూడా చూపించేస్తాను చూడండి. పప్పు గుత్తితోటి మెదపాల్సినంత అవసరం కూడా లేకుండా మెత్తగా అయిపోయింది కదా. చెప్పాను కదా కారం అయితే కలర్ ఎక్కువగా ఉంది, అందుకే కొద్దిగా కారం వేసినా కానీ మనకి ఇలాగ రెడ్ కలర్లో అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా గంటితో వేడి మీద ఉన్నప్పుడే ఇలాగ తిప్పుతూ ఉన్నాము అనేసి అంటే ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది. ఇక్కడ మనం పప్పు గుత్తితో తిప్పాల్సినంత అవసరం కూడా ఉండకుండా మెత్తగా అయిపోతుంది అన్నమాట. కొద్దిగా వాటర్ వేస్తాను, ఇలానే కొద్దిగా ఉంచాను అనేసి అంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది కదా. కాబట్టి మా ఇంట్లో వాళ్ళు లూజ్గానే ఇష్టపడతారు కాబట్టి కొద్దిగా వాటర్ అన్నవి వేసేస్తాయి. ఇప్పుడు ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను, మూత పెట్టడం మర్చిపోయాను. ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ వేసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి కుక్ చేశాను అనేసి అంటే తర్వాత తాలింపు అయితే పెట్టేస్తాను. దీన్ని ఇలా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది అనమాట, దగ్గరికి అయిపోతూ ఉంటుంది కదా ఆరిపోయే కొద్దీ. అందుకోసం అనేసి కొద్దిగా వాటర్ అయితే పెట్టేశాను. కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడు నేను తాలింపు అయితే పెట్టేస్తాను.
పప్పు అర్థం కాలేదు. ఇక పప్పు అంటే ఏదో ఒక అయితే ఉండాలి కదా, చిప్స్ లాంటివి, లేకపోతే ఏదైనా ఫ్రై అయితే చేయాలి. ఫ్రై అయితే ఏం చేయలేదు, అందుకోసం అనేసి ఇంకా ఇక్కడ పాపడాలు అయితే వేయిస్తున్నా. ఎక్కువగా ఏదో ఒక ఫ్రై ఐటమ్ చేస్తాను, కాకపోతే ఈరోజు బాగా వేడిగా ఉంది కదా, అందుకోసమని ఫ్రై ఐటమ్ అయితే ఏం చేయట్లేదు. పాపడాలతో సరిపెట్టేసుకుంటే నైట్ ఎలాగో చపాతీ చేసేస్తాను కదా, ఒక పూటే కదా రైస్ తినేది, ఇంకా వీటితో అయితే సరిపెట్టేసుకోవటం ఇప్పటికి. ఈరోజు ఉప్మా చేశాను అనేసి సమిదే అయితే మార్నింగ్ టిఫిన్ అయితే చేయలేదు, ఇంకా తన కోసం అనేసి త్వరగా అయితే చేశాను అనమాట లంచ్ అన్నది. ఎప్పుడు ఇడ్లీ, దోశ, పూరి, వడ ఇలాంటివి అయితే తింటారు. ఎప్పుడన్నా ఒకసారి ఉప్మా చేస్తూ ఉంటాను, అది కూడా తినరు అన్నమాట. ఇంట్లో లడ్డు ఉంటే తినేవాడు, ఇంకా సమిద ఎప్పుడు ఏం తినిద్దో కూడా మనకైతే తెలియదు. ఈరోజు ఇది తినిద్ది అనేసి అనుకుంటే ఆ రోజు అది మాత్రం తినదు. ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్ వచ్చేసి పాలకూర పప్పు చేశాను కదా, పాలకూర పప్పు, అలానే పచ్చడైనా ఉదయం చేశాను కదా ఉప్మాలోకి, ఈ పచ్చడి అయితే ఉంది. ఫస్ట్ సమిదాకి ఇచ్చేస్తాను. సమిదా తిన్న తర్వాత మా వారు అయితే బయటికి వెళ్ళారు, ఆయన వచ్చిన తర్వాత ఆయన కూడా తినేసేస్తారు. ఈరోజు ఇదే మా లంచ్ అయితే. చూడండి ప్లేట్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో. పాలకూర పప్పు, పాపడాలు, బ్రౌన్ రైస్, అలానే వంకాయ పచ్చడి. ఇదే ఈరోజు మా లంచ్ అయితే.